మహాసంగ్రామం ఏ విధంగా జరిగిందో ఏ కూటమి గెలుస్తుందా అని చెప్పి ఉత్కంఠకైతే తెరపడింది మన ఫలితాల తర్వాత. కాకపోతే ముఖ్యమంత్రి పీఠం ఎవరు అధిరోహిస్తారనే ఉత్కంఠ అయితే కొనసాగింది. దానికైతే పులి స్టాప్ పెట్టిన మార్గాలు అయితే అనుసరించినట్టుగా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ శ్రీకాంత్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీకాంత్. ఫలితాలు చూసాము, మినిట్ టు మినిట్ అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, ఏ కూటమి గెలుస్తుందనే ఉత్కంఠకు తెరతీసిన తర్వాత ముఖ్యమంత్రి పదవి ఎవరికి ఇస్తారనే ఉత్కంఠకు తెరలేపారు. సో ఇప్పుడు దానికి కూడా 2.5 years అంటే షేరింగ్ లో ముందుకెళ్తున్నట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? ఆశా, గుడ్ ఆఫ్టర్నూన్. 23వ తారీఖు రోజు ఫలితాలు వెలువడ్డ తర్వాత నుంచి ఆ రోజు మధ్యాహ్నం నుంచి కూడా అఫ్ కోర్స్ భారతీయ జనతా పార్టీ మహాయుతి కూటమి గెలుస్తుంది అన్నటువంటి ట్రెండ్స్ ఎప్పుడైతే కనిపించాయో ఆ నెక్స్ట్ మినిట్ నుంచి ముఖ్యమంత్రి ఎవరు, మహా సర్కార్లో ఎవరు కాబోయే ముఖ్యమంత్రి అనేది మాత్రం ఒక క్వశ్చన్ ఈ రోజు వరకు నడుస్తూనే ఉంది. సో దీంట్లో భాగంగా ఎవరిని తక్కువ అంచనా వేయలేము. ఒకవైపు సిట్టింగ్ సీఎం గా ఉన్నటువంటి ఏక్నాథ్ షిండే, గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి దేవేంద్ర ఫడ్నవీస్, ముఖ్యమంత్రి పీఠం కోసం ఎదురు చూస్తున్నటువంటి అజిత్ పవార్. సో ఈ ముగ్గురు కూడా చాలా బలమైనటువంటి వ్యక్తులు. ఈ ముగ్గురు కలయిక వల్ల ఈరోజు మహా సర్కార్ ఏర్పడ్డది. మహాయుతి చాలా భారీ విజయాన్ని సాధించింది. అయితే దీంట్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా భారతీయ జనతా పార్టీ గెలిచినటువంటి క్రమంలో ఈసారి భారతీయ జనతా పార్టీ నుంచే ముఖ్యమంత్రి అభ్యర్థిగా రాబోతున్నారు. దేవేంద్ర ఫడ్నవీస్ కే ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నది భారతీయ జనతా పార్టీ వర్గాల్లో సేమ్ టైం దేశం మొత్తం కూడా వినిపిస్తున్నటువంటి అంశం. ఇక దీనికి తోడు అటు అజిత్ పవార్ కూడా దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా అంటే ఓకే అంటూ కూడా అజిత్ పవార్ చెందినటువంటి వర్గం కూడా మొత్తం దేవేంద్ర ఫడ్నవీస్ కే మద్దతు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే షిండే వర్గం మాత్రం దీనికి కొంత మొహమాటం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే గెలిచిన తర్వాత ఏక్నాథ్ షిండే ప్రెస్ మీట్ లో మాట్లాడడం జరిగింది. ఎంత తక్కువ సీట్లు వచ్చాయన్నది విషయం కాదు, ఎవరు ముఖ్యమంత్రి అవుతారు ఎక్కువ తక్కువ అనేది ఏం లేదు అన్నది ప్రధానంగా ఒక వర్షన్. షిండేతో పాటు షిండే కొడుకు కూడా ఇవే మాటలు మాట్లాడినటువంటి అంశం. సో ఇట్లా నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవి కోసం కొంత మహారాష్ట్ర సర్కార్లో కొంత గలాట ఏర్పడుద్దేమో, రాజకీయ వాతావరణం మారిపోతుందేమో, ఒక యుద్ధ వాతావరణం కనిపిస్తుందేమో అన్నటువంటి ఆలోచనలు కూడా బయటకు వచ్చాయి. బట్ ఏదేమైనా అధిష్టానం నిర్ణయిస్తుందన్నది మొదటి నుంచి కూడా ఏక్నాథ్ షిండే కూడా అదే మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు కూడా ఈ ప్రస్తుతానికి ఢిల్లీకి చేరుకుంది ఈ అంశం. సో మరికొద్ది గంటల్లోనే మహా సర్కారు కొలువు తీరబోతోంది. ఈ రోజు సాయంత్రానిక లేదంటే రేపు ఉదయానిక ముఖ్యమంత్రిగా ఎవరుండబోతున్నారన్న తేలబోతోంది. సో ఇట్లా నేపథ్యంలో ఇప్పటికే దీంట్లో ఆర్ఎస్ఎస్ ఇన్వాల్వ్మెంట్ అయ్యి దేవేంద్ర ఫడ్నవీస్ ని ముఖ్యమంత్రిగా చేసి ఏక్నాథ్ షిండేని ఉప ముఖ్యమంత్రిగా ప్రకటించేటువంటి ఆ ఛాన్సెస్ కూడా ఉన్నాయి. దీంట్లో ఆర్ఎస్ఎస్ మధ్యవర్తిత్వం చేసింది అన్నది కూడా ప్రధానంగా ఒక అంశం బలంగా వినిపిస్తోంది. సో ఇట్లా నేపథ్యంలో ఏక్నాథ్ షిండేకి పర్యాటక అభివృద్ధి శాఖతో పాటు ఉప ముఖ్యమంత్రి పదవిస్తూ ఇంకా ఆయన వర్గానికి ఒక 10 నుంచి 12 మంత్రి పదవులు ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయన్నది కూడా ప్రధానంగా ఒక అంశం వినిపిస్తోంది. అయితే ఎప్పటిలాగానే ఒక ముఖ్యమంత్రి, 2 ఉప ముఖ్యమంత్రులు, ఇటు అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉన్నాయి. అఫ్ కోర్స్ అజిత్ పవార్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు, ఇక నేను ఉప ముఖ్యమంత్రిగానే ఉంటాను, కాకపోతే తన మద్దతు ఎవరికి అన్నది మాత్రం. మహారాష్ట్ర విషయానికి వస్తే ఆల్రెడీ ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి సమయం కూడా ఎక్కువగా లేదు. ఈ రోజు వాళ్ళు డిసైడ్ అవ్వాలి, అందుకోసమే త్వరితగతిన నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు, షేరింగ్ పద్ధతిలో ముందుకైతే వెళ్తున్నారు. కాకపోతే మిగిలిన మంత్రివర్గానికి సంబంధించి కూడా ఈ రోజు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఏ పార్టీలకి ఎన్నెన్ని సీట్లు, మంత్రివర్గంలో ఎవరెవరికి కూర్పు అనేది కూడా ఈ రోజు డిసైడ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే డిసైడ్ ఒక్కొక్క మాట మాత్రం అనుకుంటారు, మరి ప్రమాణ స్వీకారం ఉప ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రి చేసి ఒక మాట మాత్రం అంటే ఎవరెవరికి ఎన్ని హామీలు ఇస్తారన్నది మాత్రం ప్రధానంగా. సో ఇప్పటి వరకు ఇంటర్నల్ గా మహారాష్ట్ర నుంచి మనకున్నటువంటి సమాచారం ప్రకారం భారతీయ జనతా పార్టీ నుంచి ఒక 10 నుండి 12 మంత్రి పదవులు షిండే వర్గానికి, దరిదాపు ఒక 20 నుంచి 22 మంత్రి పదవులు భారతీయ జనతా పార్టీ, ఎందుకంటే సింగిల్ లార్జెస్ట్ గెలిచింది కాబట్టి 22 పదవులు ఇటు భారతీయ జనతా పార్టీ ఫడ్నవీస్ వర్గానికి. అట్ సేమ్ టైం మిగతా కొన్ని మంత్రి పదవులు అంటే ఆర్థిక శాఖ కూడా అజిత్ పవార్ కి ఇచ్చేటువంటి అవకాశాలను ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు అన్నది కూడా ఒక చర్చ బలంగా వినిపిస్తోంది రాజకీయాల్లో. సో ఢిల్లీ నుంచి వస్తున్నటువంటి లీక్స్ ఇవి. సో అజిత్ పవార్ కి ఆర్థిక శాఖతో పాటు ఆయన వర్గానికి కూడా కొన్ని మంత్రి పదవులు ఇచ్చేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో ఈ రోజు ఒక హామీలు మాత్రం ఇచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పటికీ కూడా. అయితే ఇందులో ప్రధానంగా షిండే వర్గం నుంచి వినిపిస్తున్నటువంటి అంశం ఏంటంటే, ఒక పథకం బహన్ లాడ్లీ అనే ఒక పథకాన్ని ఏదైతే తీసుకురావడం జరిగిందో, సో ఆ పథకం ద్వారానే ఈ రోజు భారతీయ జనతా పార్టీ మహాయుతి గెలవడం జరిగింది. సో ఇట్లాంటి నేపథ్యంలో
ఆ పథకం చేయబట్టే గెలిచింది కాబట్టి మళ్ళీ ఆ పథకాన్ని ఇంప్లిమెంట్ 2 సంవత్సరాలు కూడా చాలా పర్ఫెక్ట్ గా ప్రభుత్వాన్ని నడిపించినటువంటి చరిష్మా కూడా షిండేకి ఉంది కాబట్టి సో మళ్ళీ ఆ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. సంక్షేమ పథకాల విషయంలో షిండేకి మించి ఇంకెవరు ఉండరు అన్నది కొంత అలక మాత్రం షిండే వర్గం నుంచో వినిపిస్తున్నటువంటిది మాత్రం ప్రధానంగా కనిపిస్తోంది. బట్ ఏదేమైనా అధిష్టానం నిర్ణయం ఉంటుంది. ఎక్కడ ఎవరు నొచ్చుకోకుండా ఇద్దరికి ఉప ముఖ్యమంత్రుల పదవులతో పాటు వాళ్ళ వర్గాలకు మంత్రి పదవులు ఎవరెవరికి ఎన్నెన్ని ఇస్తారు అనేది ఒక అంశం రావాలి. సో భారతీయ జనతా పార్టీలో కూడా ఒక 20 నుంచి 22 మందికి మంత్రి పదవులు ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఏదేమైనా ఈ రోజు సాయంత్రానికి ఒక ఒప్పందానికి భారతీయ జనతా పార్టీలో మహా సర్కారులో ఎట్లాంటి పదవులు ఉండబోతున్నాయి. ఏక్నాథ్ షిండేనే ప్రధానంగా దీంట్లో ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే ఏక్నాథ్ షిండే కేంద్రంగానే భారతీయ జనతా పార్టీ ఎన్నికలకు వచ్చింది. సో ఏక్నాథ్ షిండే శివసేన నుంచి డివైడ్ అయిపోయి ఉద్ధవ్ ఠాక్రే నుంచి డివైడ్ అయిపోయి ఆయన సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే భారతీయ జనతా పార్టీ మద్దతు ఇవ్వడం జరిగింది. సో ఇట్లాంటి నేపథ్యంలో మహాయుతి అంటూ భారతీయ జనతా పార్టీతో ముందుకెళ్లినటువంటి క్రమంలో ఇంజన్ భారతీయ జనతా పార్టీ అయినా కానీ మెయిన్ స్టీరింగ్ అనేది ఇక్కడ ఏక్నాథ్ షిండే అనే చెప్పాలి. సో ఏక్నాథ్ షిండే పేరు మీదనే ఎన్నికలకు వెళ్లారు కాబట్టి ఏక్నాథ్ షిండే ఉప ముఖ్యమంత్రిగా ఉంటారా అన్నది మాత్రం ప్రధానంగా ఒక చర్చ నడుస్తుంది. సో ఇప్పటి వరకు చూస్తున్నటువంటి ప్రకారం అంటే ఒక 40 సీట్లకు పైగా వస్తే ఏక్నాథ్ షిండేనే ముఖ్యమంత్రి చేస్తా అంటూ గతంలోనే వీళ్ళ మధ్య ఒప్పందం జరిగింది అంటూ కొన్ని రాజకీయ వర్గాల్లో వినిపించడం జరిగింది. ప్రధాని మోడీ దీనికి యాక్సెప్ట్ చేశారని, అమిత్ షా కూడా దీన్ని ఒప్పుకున్నారని. బట్ మిత్రధర్మం పాటిస్తారా లేదంటే ఫడ్నవీస్ కూడా గతంలో త్యాగం చేసి ఉప ముఖ్యమంత్రిగా వెళ్లారు కాబట్టి అందరితో ఇంటర్నల్ గా ఒప్పందం చేయించి సీట్ షేరింగ్ ఏమైనా చేస్తారా? ఒక 2.5 సంవత్సరాలు ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ఉంటే ఇంకొక 2.5 సంవత్సరాలు ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రిగా ఉంటారు అన్నటువంటి సిద్ధాంతాన్ని ఒక మధ్యవర్తిత్వం ద్వారా ఆర్ఎస్ఎస్ ఏమైనా తీసుకొచ్చిందా? సో అన్నది మాత్రం ఒకటి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇద్దరు గతంలో ముఖ్యమంత్రులే. ప్రస్తుతానికి సిట్టింగ్ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, గతంలో మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ఉన్నారు. అజిత్ పవార్ కూడా ఉప ముఖ్యమంత్రిగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి వచ్చేటువంటి పరిస్థితి. ఆయన కూడా ముఖ్యమంత్రి పదవి కోసం ఆశిస్తున్న వాళ్ళలో ఉన్నారు. కాకపోతే వీళ్ళకంటే తక్కువ బలం కొంత థర్డ్ ప్లేస్ లో ఉన్నారు కాబట్టి ఆయన ప్రస్తుతానికి కాంప్రమైజ్ అయ్యి ఉప ముఖ్యమంత్రిగా ఉండడానికి ఒప్పుకున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తోంది. సో ఏదేమైనా సీట్ షేరింగ్ ఉంటుందేమో అన్నది మాత్రం ఒక అంశం ప్రధానంగా బయటికి రావాలి. ఒకవేళ అదే జరిగితే కనుక 2.5 సంవత్సరాలు ఫడ్నవీస్ ఉంటారు, ఇంకో 2.5 సంవత్సరాలు ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రిగా ఉండేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి మాత్రం ఫడ్నవీస్ ని ముఖ్యమంత్రిగా చేసి ఏక్నాథ్ షిండేని అట్ ది సేమ్ టైం ఇటు అజిత్ పవార్ ని ఇద్దరిని కూడా ఉప ముఖ్యమంత్రులుగా చేయడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధమైంది. అమిత్ షా వీళ్ళను ఒప్పించారు అన్నట్టుగా ఇంటర్నల్ గా ఉన్నటువంటి సమాచారం. బట్ ఏదేమైనా అధికారికంగా ఇంకా ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు సాయంత్రానికో రేపటికో ఒక నిర్ణయం వస్తే ఇక మహా సర్కారు కొలువు తీరడానికి అన్ని సుగమం అయిపోయినట్టే ఆశ.